ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సిరిసిల్ల ఫైర్ స్టేషన్ ఆఫీసర్ నరేందర్ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో ర్యాలీ నిర్వహించారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని సిరిసిల్ల ఫైర్ స్టేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. సిరిసిల్ల గాంధీ చౌక్ నుంచి అంబేద్కర్ నేతన్న చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. అనంతరం అగ్నిమాపక సిబ్బందిచే నీటి విన్యాసాలు చేపట్టారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఫైర్ సిబ్బంది ఏ విధంగా మంటలు ఆర్పుతారు, వాటిని ఏ విధంగా మంటలపై పోస్తారో వివరించారు. అనంతరం ఫైర్ ఆఫీసర్ నరేందర్ మాట్లాడుతూ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల్లో మరియు ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, తద్వారా ఆస్తి నష్టం జరగకుండా నివారించొచ్చన్నారు. ప్రతి దుకాణ యజమాని ఫైర్ సేఫ్టీని వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు రమణారావు, గూడూరి రవీందర్, లీడింగ్ ఫైర్ మ్యాన్ టీ నరసింహాచారి, డ్రైవర్ ఆపరేటర్స్ గణేష్, అనిల్ కుమార్, ఫైర్ మెన్లు సాగరెడ్డి, నాగరాజు, ప్రవీణ్ కుమార్, సాబీర్, సాయి, కిరణ్, శశిధర్, శివాజీ, శివకుమార్, హోంగార్డులు, హరీష్, హఫీజ్లు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మేరకు మా ఐఎంఏ డాక్టర్ల బృందం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మనకు తెలిసిన విషయం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనము అగ్నిమాపక ఫైర్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్, దానివల్ల వచ్చే నష్టాలు చాలా అంటే మనం బేర్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకని మనం ఫైర్ సేఫ్టీ అనేది ఫైర్ ఆఫీసర్ల సూచన మేరకు ప్రతి హాస్పిటల్ కానీ ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ కానీ అందరూ సూచించి అవి పాటించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులందరికీ మరియు ఫైర్ ఆఫీసర్ గారికి మరియు అందరికీ నమస్కారం. అగ్నిమాపక శాఖ వారోత్సవాల భాగంగా ఏప్రిల్ 14 నుంచి 20 తారీఖు మధ్యలో వివిధ రోజులలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా హాస్పిటల్స్ కానీ, ఫంక్షన్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, స్కూల్స్ కానీ అన్నింటిలో అవగాహన కార్యక్రమం అగ్నిమాపక ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఎట్లా పాటించాలి, ఫైర్ రాకుండా ఎలా చూసుకోవాలి, ఫైర్ అయితే
తీసుకోవాల్సిన చర్యలు ఏంటి దాని మీద అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఈరోజు ఏప్రిల్ 20 తారీఖున బైక్ సర్వీస్ వీక్ ముగింపు కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల గాంధీ చౌక్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ర్యాలీ తీయడం జరిగింది. ఇందులో లోకల్ వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని చేయడం జరిగింది. ఇందులో భాగంగా మీడియా మిత్రులు, లోకల్ హాస్పిటల్ వాళ్ళు, ఫంక్షన్ హాల్స్ కానీ, తిరుపతి కానీ, లోకల్ అధికారులు, కమలాకర్ గారు వీళ్ళందరినీ వీళ్ళందరూ గ్యాదర్ చేసి వీళ్ళందరూ సపోర్ట్ తోటి ఈరోజు అవగాహన కార్యక్రమం చెప్పడం జరిగింది. సందర్భంగా డిస్ట్రిక్ట్ వైడ్ డిఫరెంట్ స్కూల్స్లలో, డిఫరెంట్ హాస్పిటల్స్లలో, షాపింగ్ మాల్లలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి చాలా పీపుల్స్ మధ్య అంటే ప్రజలలో కూడా అవగాహన పెరిగితే ఎటువంటి అగ్ని ప్రమాదాలు రాకుండా నివారించారు. రాష్ట్ర అగ్నిమాపక అధికారులు ఈరోజు సిరిసిల్ల అగ్నిమాపక ఆఫీసర్ గారు ఒక వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ప్రైవేటు ప్రభుత్వ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, బిల్డింగ్స్ కానీ, కమర్షియల్ కాంప్లెక్స్లు కానీ, థియేటర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత కలిగి ఉండాలి. ఎవరికి కూడా ప్రాణ నష్టం కలగద్దని ఒక అవగాహన కార్యక్రమము ర్యాలీ నిర్వహించడం అయితే రాష్ట్రంలో చూస్తున్నాము. ఈరోజు 20 తారీఖు నాడు ముగింపు సందర్భంగా సిరిసిల్లలో ఈరోజు గాంధీ నుండి ఇక్కడ మన పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీకి లోబడి మనం ఏదైతే ఫైర్ సేఫ్టీ పెట్టుకొని ఎవరికి కూడా మన ద్వారా ప్రాణనష్టం కలిగించద్దనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఫైర్ సేఫ్టీ వారు అవగాహన కార్యక్రమము నిర్వహించడం చాలా అభినందనీయం. ప్రతి ఒక్కరు కూడా మనమందరం కూడా ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, సినిమా థియేటర్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, ముఖ్యంగా బట్టల షాపులు, ఎందుకంటే బట్టలు ఎండాకాలంలో కానీ ఏ కాలంలో కానీ కూడా ప్రతి ఒక్కరు ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించి ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీకి అనుగుణంగా మనము నిబంధనలు పాటించవలసిందిగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో వైభవంగా పోచమ్మ బోనాల పండుగ జరిగింది. మహిళలు భారీగా తరలివచ్చి పోచమ్మకు బోనాలు సమర్పించారు. రైతు చర్చారెడ్డి సంఘం ఆధ్వర్యంలో వైభవంగా పోచమ్మ బోనాలు డప్పు చప్పుళ్ల మధ్య అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రెడ్డి సంఘం సభ్యులందరూ కలిసి 5 ఏళ్లకోసారి నిర్వహించే ఈ బోనాల పండుగను అత్యంత వైభవంగా జరుపుతున్నారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని బోనాలు ఎత్తుకుని స్థానిక పోచమ్మ ఆలయం వద్దకు తీసుకువెళ్లి మొక్కులు చెల్లించుకోనున్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 600 మంది పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు వెములవాడ శాసన సభ్యులైన ఆది శ్రీనివాస్ పెళ్లి రోజు పురస్కరించుకుని సతీ సమేతంగా రాజన్న దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు స్వస్తిపూర్వక మంత్రోచ్చరణతో ఘన స్వాగతం పలికారు. శ్రీ స్వామివారి దర్శనానంతరం ఆది శ్రీనివాస్ దంపతులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం గావించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేయగా ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి బ్రహ్మణగారి శ్రీనివాస్ గారు స్వామివారి శేషవస్త్రం అందించారు. సిరిసిల్ల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష స్తోత్ర సహస్రనామ పారాయణం ఘనంగా నిర్వహించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.